హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ ఎన్ విజయ్ గారు అమలాపురంలో ఉంటున్నారండి. రెగ్యులర్గా మనం పెట్టే ప్రతి వీడియోకి కామెంట్స్ చేస్తూ ఉంటారు. విజయ్ గారు, మీ యొక్క సమయాన్ని కేటాయించి నేను పెట్టే వీడియో చూస్తూ కామెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే విజయ్ గారు మనకి కొన్ని రోజుల కిందట ఒక 5.2 ఛానల్ యాంప్లిఫైయర్ జేబిఎల్ సబ్ వూఫర్ విత్ బాక్స్ సెంటర్ స్పీకర్ అయితే ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగిందండి. చక్కగా యాంప్లిఫైయర్ మేక్ చేశాను. చాలా డేస్ వాడాను. నాకు ఎటువంటి కంప్లైంట్ కానీ హీటింగ్ ఇష్యూ ఎక్సెట్రా కనబడలేదు. బ్లూటూత్ అయితే ప్లే చేశాను, చక్కగా పనిచేస్తుంది. ఇక డాల్బీ ట్రాక్ చెక్ చేస్తే యాజ్ యూజువల్ బాగానే వస్తుందండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో ఒకసారి ఈ వీడియోలో యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, కాంపోనెంట్స్ ఏవి యూజ్ చేశాను, అండ్ సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. సో ఈ యొక్క యాంప్లిఫైయర్ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళైతే చూడొచ్చు. మీకు యాంప్లిఫైయర్ నచ్చినట్టుంటే, మీకు ఇటువంటి యాంప్లిఫైయర్ కావాలంటే జస్ట్ నాకు కాల్ చేయండి. కాల్ చేసే ముందు నేను ప్రతి యాంప్లిఫైయర్ లేదా స్పీకర్ ప్యాకేజ్, టోటల్ ప్యాకేజ్ ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడికి వెళ్ళి ముందు చూడండి. మీకు ఆ ప్రైస్ ఓకే సఫిషియెంట్గా ఉందంటే నాకు కాల్ చేస్తే ఆ తదితర అసలు ఎలా కావాలి, ఏం కావాలనుకుంటున్నారు, మీ రూమ్ సైజ్కి ఎలా కావాలనుకుంటున్నారు ఏంటి అనేది మనం చక్కగా మాట్లాడుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇప్పుడైతే వీడియో చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఒకసారి యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ చూద్దాము. చూస్తున్నారు కదా, కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్ అండి. ఇది మ్యాటీ బ్లాక్, గ్లాస్ బ్లాక్ రెండు మిక్స్ అయి ఉంటాయి. ఈ ప్యానల్లో ప్యానల్ మీద గోల్డ్ కలర్ లెటర్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఇక కంట్రోల్ వచ్చినప్పటికి ఇవి 48 mm నాబ్స్ అండి. నాబ్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకున్నాను. దీనికి సూటబుల్ అయ్యే విధంగా గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే ఇన్సర్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. రైట్ సైడ్ వచ్చినప్పటికి మన లోగోని ఇక్కడ పేస్ట్ అయితే చేయడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా. ఒకసారి యాంప్లిఫైయర్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా ఉంది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. సెట్ ఆన్లో ఉంది. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ ఎక్సెట్రా ఏమీ లేదు. నాయిస్ కూడా ఏమీ లేదు. హీటింగ్ ఇష్యూ అంటూ లేదండి. ఎందుకంటే హీట్ సింక్ దగ్గరగా ఫ్యాన్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అలానే కంటిన్యూ సెట్ ఆన్లో ఉంచకూడదు. ఒక మూవీ ప్లే చేసిన తర్వాత ఒక 30 minutes అలాగా సెట్ ఆపుకుంటే ఫర్దర్ కాంప్లికేట్స్ అనేవి ఫేస్ చేయకుండా ఉంటుందండి. సో ట్రాన్స్ఫార్మర్స్ చూద్దాము. ఇక్కడ 5.2 యాంప్లిఫైయర్ కాబట్టి 2 ట్రాన్స్ఫార్మర్ వాడాను. ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది 2 సబ్ వూఫర్ బోర్డులకి. ఇక్కడ 5.2 5 ఛానల్ వచ్చినప్పటికీ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటరు. ఈ 5 ఛానల్కి ఒక ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లై. ఇక 2 అంటే 2 సబ్ వూఫర్లు, సబ్ వూఫర్ 1, సబ్ వూఫర్ 2. వీటికి ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే వాడడం జరిగింది. ఇక బోర్డులు వచ్చినప్పటికీ ఈ 2 సబ్ వూఫర్లకి 2 కుమార్ ఆడియో థండర్మోనా బోర్డులు యూజ్ చేశాము. ఈ 5 ఛానల్కి మ్యాక్స్ 1 IRF 150 ట్రాన్స్టర్ బోర్డు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇది 10 ట్రాన్స్టర్ బోర్డు. ఇది మొత్తం 5 ఛానల్ అవుట్పుట్ ఉంటుంది. ఇక బగ్ బోర్డ్ చూస్తున్నారు కదా. ఈ బగ్ బోర్డుతో ఫ్యాన్ సౌండ్ అయితే కంట్రోల్ అయితే చేశాను. స్పీకర్ ప్రొడక్షన్ వచ్చినప్పటికి సచిన్ శృతి 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షను. సప్రియం బోర్డు వచ్చినప్పటికి మనం రెగ్యులర్గా యూజ్ చేసేది సప్రియం బోర్డు అయితే యూజ్ అయితే చేశానండి. సో రిమోట్ కిట్కి వద్దాము. రిమోట్ కిట్ వచ్చినప్పటికి మరి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదనుకుంటాను. ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్, HDMI ERC, ERC, ఆప్టికల్, కోయాక్సియల్. వీటి నుండి ప్లే చేస్తే డాల్బీ డిజిటల్ DTS అనేది వస్తుందండి. అది కూడా ఏంటంటే ప్రాపర్ కంటెంట్ ఉన్న ట్రాక్ ప్లే చేసినప్పుడు మాత్రమే వస్తుంది. మేము ఏదో యూట్యూబ్లో ప్లే చేస్తాం, మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసి ప్లే చేస్తే డాల్బీ వస్తుందా అంటే రాదు. ఈ HDMI ERC, ఆప్టికల్, కోయాక్సియల్తో పాటుగా 6 ఛానల్ ఇన్పుట్, 2 AUX ఇన్పుట్లు ఉంటాయి. బ్లూటూత్, USBలు కూడా దీనికి ఉంటాయి. వీటి నుంచి ఎనలాగ్ ఆడియో మనం ప్లే చేసుకోవచ్చు అండి. అంటే ఫ్లాగ్ సాంగ్స్ కూడా వీటి నుంచి మనం చక్కగా ప్లే చేసుకోవచ్చు, ఫ్లాగ్ సాంగ్స్ అనేది. సో ఈ విధంగా యాంప్లిఫైయర్ ఇంటర్నల్ ఉంది. ఇది కంప్లీట్ బ్యాక్ బనానా ప్యానల్ అండి. ఇది అలా బనానా ప్యానల్తో డిజైన్ అయితే చేయడం జరిగింది. ఆప్టికల్ అయితే కనెక్ట్ చేశాను నేను. ఒకసారి ప్లే చేద్దాం, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఒకవేళ కాపీరైట్ క్లైమ్స్లో ఏమైనా ఉంటే ఇదే ఆడియో టెస్టింగ్ వీడియోని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను.
అక్కడికి వెళ్ళేది చూడొచ్చండి. చూసారు కదా, ఆప్టికల్ కనెక్ట్ చేశాను. ఇది 7.1 ఎనేబుల్లో ఉంది. చాలామంది 2.1 ఎనేబుల్ చేసి ఉంచేస్తారు. రిమోట్లో 2.1 నొక్కగానే ఏమవుతుందంటే ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ స్పీకరు సబ్ ఓవర్ వస్తుంది, మిగతా ఛానల్ స్పీకర్లు రావు. అప్పుడు అదే రిమోట్లోని మనము ఇక్కడ బటన్ చూపిస్తాను చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది. సో ఇదే 2.1, మరలా బ్రష్ చేస్తే 5.1. ఇది 5.1 కాబట్టి 5.2 ఆర్ 5.1, 5.1లో ఉంటే సరిపోతుందండి. లేదా 7.1లో పెట్టుకున్న ఇబ్బంది ఏమీ లేదు. ఈ రిమోట్ మీద ఒక స్పెసిఫిక్ వీడియో అనేది నేను చేస్తాను, అప్కమింగ్ వీడియోలో చూడొచ్చు. ఒక్కసారి సౌండ్ ప్లే చేసి చూద్దాం మనం.